హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో స్పైసీగా నాటుకోడి కూర తయారీ విధానం చూద్దాము. మినప గారెల్లోకి ఇంకా రాగి సంకెట్లోకి కూడా ఈ కూర కాంబినేషన్ బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే గారెలకి ఎలా తయారు చేసుకోవాలనేది టిప్స్తో సహా వీడియో పోస్ట్ చేశాను. వీడియో లింక్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాటుకోడి కూర టేస్టీగా ఉండాలి అంటే స్కిన్ ఇంకా బోన్స్ కూడా ఉంచుకునే మనం కూరను తయారు చేసుకోవాలి. ముందుగా నాటుకోడి మాంసాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగిన నాటుకోడి మాంసము 1 కేజీ తీసుకున్నాను. దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారము, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కారము మనం తీసుకునే కారాన్ని బట్టి వేసుకోండి. కొన్ని స్పైసీగా ఉన్న కారం అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కానీ నాటుకోడికి మనం రెగ్యులర్గా వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువే పడుతుంది. ఉప్పు కారం బాగా పట్టించిన తర్వాత ముక్కల్ని ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి. దీనిలో నీళ్ళు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకుని 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే విజిల్ని తీసి మూత తీసుకోవాలి. ముక్క మెత్తగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముక్క మెత్తగా ఉడకలేదు అంటే మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2-3 విజిల్స్ వేయించుకోవాలి. నాటుకోడి కూర తయారు చేసుకోవాలి అంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటాం కదా, ఇలా కుక్కర్లో ఉడికించేసుకుంటే తక్కువ టైంలోనే టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు కూర ఉడికించుకోవడానికి సరిపడగా గిన్నెని తీసుకుని దీనిలోకి 4-5 గరిటెల వరకు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నాటుకోడి కూరకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా నూనె కొంచెం కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకుని చెక్ చేసుకోవాలి. ఒకవేళ నూనె కాగకుండా ఉల్లిపాయ వేసేసాము అంటే కూర టేస్ట్ అంతా మారిపోతుంది. 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 5-6 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. నాన్ వెజ్ కూరల్లోకి కారంతో పాటుగా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు అడుగంటకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇలా కలుపుకుని నూనె సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయి ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి ఉడికించుకున్న నాటుకోడి కూర వేసేసుకోవాలి. ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి మనకి కూర తయారు చేసుకోవడం కూడా తక్కువ టైంలోనే అయిపోతుంది. ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుని కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు కొంచెం మసాలా ఉండిపోతుంది కదా, దాంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని కలుపుకుని ఆ నీళ్ళని కూరలో వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈలోపు కొబ్బరి పాలు తయారు చేసుకుందాము. 6-8 వరకు చిన్నవి ఫ్రెష్ కొబ్బరి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి. గ్రేవీ కర్రీ కావాలి అన్నప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు వేసామంటే కూర అంతా కూడా స్వీట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా కొబ్బరి పేస్ట్ చేసుకుని వేసుకున్నామంటే కమ్మగా చాలా బాగుంటుంది. ఈలోపు కూర కూడా కొంచెం దగ్గరికి పడి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి. కూర అంతా కూడా ఒకసారి మసాలా కలిసేలాగా కలుపుకుని దీనిలోకి తయారు చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు వేసుకుని కొబ్బరి పాలు వస్తాయి కదా, ఆ కొబ్బరి పాలు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు కానీ ఫ్రెష్ కొత్తిమీర కానీ వేసుకుని ఉడికించుకోవాలి. కూర కొంచెం దగ్గరికి పడిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే నూనె సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఈ నాటుకోడి కూర చిల్లి గారెల్లోకి ఇంకా రాగి సంకెట్లోకి బిర్యానీలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. వైట్ రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.